ఫ్రెండ్స్, ఆ పనిని అందరూ చేస్తారు, కానీ కొందరు మాత్రమే ఆ పనిని కొత్తగా చేసి అమ్మాయి గుండెల్లో జీవితాంతం చోటుని దక్కించుకొని ఎప్పటికీ గుర్తు వచ్చేలాగా చేసుకుంటారు. నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ మీరు పాటిస్తే చాలు, ఆ పనిలో అమ్మాయిని సరిగ్గా ఎలా చేయాలి మరియు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఎలా చేయాలి అనేది చెప్తాను ఈ వీడియోలో. సో పూర్తిగా చూడండి. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. మొదటిది ప్రదేశం. మీరు మొదటగా ఆ అమ్మాయితో ఆ పని చేస్తున్నట్లయితే కొత్తగా ఉన్న ప్రదేశాన్ని తీసుకెళ్ళండి. రెగ్యులర్ ప్లేస్లో అస్సలు తీసుకెళ్ళకండి. రెండవది పర్ఫ్యూమ్. కొత్త ప్రదేశానికి మరియు ఆమెతో కొత్తగా వెళ్ళినప్పుడు మీరు ఒక మంచి పర్ఫ్యూమ్ని కొని వాడండి. ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ వాసన ఆమె జీవితంలో ఎక్కడ చూసినా మళ్ళీ మీరు గుర్తుకొచ్చేలాగా చేయండి. కాబట్టి ఒక మంచి పర్ఫ్యూమ్ని వాడండి. ఇది చాలా ముఖ్యం. మంచి వాసన కూడా చాలా ముఖ్యమైన అంశం. మూడోది, డిస్టర్బెన్స్ ఉండవద్దు. మీరు చేసే ఆ పని మధ్యలో అవాంతరాలు వచ్చే దగ్గర అస్సలు చేయకండి. అలా డిస్టర్బెన్స్ వస్తే ఆమెకు ఆ పనిలో ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో ఆ పనిని చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ ఇద్దరు ఏకాంతంగా ఉండే అవకాశం కూడా ఉంది. నాలుగవది, నచ్చినట్టు ఉండడం. అలా ఆ పని చేస్తున్న క్రమంలో ఆమెకు నచ్చినట్టు బిహేవ్ చేయండి. ఆమెకు నచ్చినట్టు ఆ పని చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఆమెకు స్వేచ్ఛ దొరికినట్టు ఫీల్ అవుతుంది. కాబట్టి ఆమెకు నచ్చినట్టే బిహేవ్ చేయడానికి ట్రై చేయండి. ఐదవది, కాన్ఫిడెంట్. మీరు మాట్లాడే ప్రతి మాట ఆమెను ఆలోచింపజేసేటట్టు మాట్లాడండి. చాలా కొత్తగా మాట్లాడండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి మరియు కాన్ఫిడెంట్గా కనిపించండి. దీనితో పాటు డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ మీరు చేసిన తర్వాత మీరు మీలాగే ఉండండి, నిజాయితీగా ఉండండి. ఆమె అస్సలు మిమ్మల్ని మర్చిపోదు. మరియు ఆ పని చేస్తున్నట్లయితే చాలా కొత్తగా ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత మంచి మంచి మాటలు మాట్లాడండి. సో ఇది ఫ్రెండ్స్, చాలా చిన్న చిన్న టిప్స్, కానీ చాలా పెద్దగా దీన్ని ప్రభావితం చేస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.